Hey guys, welcome back to my channel. It's me Monica. ఈ రోజు చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే ఆల్రెడీ తమ్నెల్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది. యాక్చువల్లీ ఈ రోజు నా స్కిన్ కేర్ రొటీన్ ఎప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటూనే ఉంటాను. అంటే ఏమేమికి ఫేస్కి ఏమేమి అప్లై చేస్తూ ఉంటాను, ఏం యూజ్ చేస్తూ ఉంటాను, ఇవన్నీ కూడా డైలీ మీరు అప్డేట్స్లో చూస్తూనే ఉంటారు. స్కిన్ కేర్ రొటీన్ అనేది చేంజ్ చేస్తూనే ఉంటాను. బట్ ఈ రోజు ఏంటంటే ఒక బాస్కెట్ చూపించబోతున్నాను. అదేంటంటే డైలీ అంటే నేను పడుకున్నప్పుడు ఎప్పుడు కూడా నా పక్కనే ఉంటుంది అనమాట. అంటే నాకు కావాల్సినవన్నీ కూడా దీంట్లో నేను ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను. ఏదైనా సరే ఫాస్ట్గా తీసుకునేదానికి ఓన్లీ నా స్కిన్ కేర్ అనేది దీంట్లో ఉంటుంది. స్కిన్ అండ్ హెయిర్ కేర్ ఇవన్నీ కూడా ఈ బాస్కెట్లో ఉంటుంది అనమాట. సో అయితే ఈ బాస్కెట్ నేను మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో ప్లాన్ ఉంది, అంటే చేద్దాం అని చెప్పేసి. బట్ ఏంటంటే లేట్ అయిపోతూ వచ్చిందనమాట. సో ఈ రోజు టైం కుదిరింది నాకు చేయడానికి. సో అయితే ఆ బాస్కెట్లో ఏమేమి ఉన్నాయి అండ్ డైలీ నేను ఏమేమి యూజ్ చేస్తూ ఉంటాను ఇవన్నీ కూడా ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాను. సో ఈ బాస్కెట్ నేను తీసుకున్నాను రిలయన్స్ మార్ట్లో. అంటే కాకినాడ SRMT మాల్ ఉంది కదా, SRMT మాల్లో మనకి రిలయన్స్ మార్ట్లో చాలా ఆఫర్స్ ఉన్నాయి అప్పటి నేను వెళ్ళినప్పుడు. యాక్చువల్లీ ఏంటంటే ఈ బాస్కెట్ 299 సంథింగ్ అలా ఉంది. బట్ 99 రూపీస్కి అంటే 300 ప్రోడక్ట్ 100 రూపీస్కి వచ్చింది. అంటే చాలా ఆఫర్స్ ఉన్నాయని చెప్పేసి సర్లే అని వెళ్ళాము. బట్ ఆ రోజు చాలా రీజనబుల్ ప్రైజెస్కి వచ్చాయి. సో ఓకే అని చెప్పేసి నేను ఈ బాస్కెట్ అయితే తీసుకున్నాను అనమాట. మీరు లాస్ట్ వీడియోస్లో చూసుంటారు. ఈ బాస్కెట్కి పైన క్యాప్ కూడా ఇచ్చారు అండ్ లోపల ఇలాంటి బాస్కెట్స్ ఒక 2 ఇచ్చారు. నేను ఆల్రెడీ చూపించాను. మేబీ ఒకవేళ గుర్తు లేకపోతే కనుక కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడొచ్చు. ఓకేనా? సో అయితే ఈ బాస్కెట్ ఎందుకు నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను అంటే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు దీంట్లోకి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. అంటే నార్మల్గా మనం డ్రెస్సింగ్ టేబుల్లో కానీ లేకపోతే షెల్ఫ్లో పెట్టుకుంటూ ఉంటాం. బట్ ఏంటంటే నేను దీంట్లో పెట్టేసుకొని కొంచెం దగ్గరగా ఉంటుందని చెప్పి. సో అయితే ఫస్ట్ నేను ఇది షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది వచ్చేసి సైక్లో సెట్. ఇదేంటంటే కొంచెం అప్పుడు నాకు బ్లడ్ అది తక్కువైందని చెప్పేసి ఇది డాక్టర్ రాశారు. ఒక 2 మంత్స్ 3 మంత్స్ కంటిన్యూ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి. బట్ ఏంటంటే ఇది 1 మంత్లో అయిపోవాలి. నేను ఎంత మార్నింగ్ ఈవినింగ్ యూజ్ చేసినా నాకు తెలిసి ఇది 1 మంత్లో అవ్వట్లేదు. నాకు మినిమం ఒక బాటిల్ నాకు 2 మంత్స్ దాకా వచ్చింది. సో అయితే ఇంకా నేను యూజ్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ మంత్ వరకు వస్తుంది ఇది. సో ఇది నా బ్లడ్ పడడానికి టానిక్ రాశారనమాట. సో అదొకటి నాకు కంపల్సరీ ఉంటుంది మార్నింగ్ ఈవినింగ్. అండ్ ఇది వచ్చేసి హెయిర్ సీరమ్. ఇది హెయిర్ సీరమ్ ఎక్కువ నేను యూజ్ చేస్తూనే ఉంటాను, కానీ ఎంత యూజ్ చేసినా మినిమం కూడా తరగట్లేదు. ఇది ఎప్పుడు హెడ్ బాత్ చేసినా కూడా నేను సీరమ్ అనేది కంపల్సరీగా అప్లై చేస్తాను. ఎనీ హెయిర్ స్టైలింగ్ చేసినప్పుడు కూడా అప్లై చేస్తూనే ఉంటాను. బట్ ఇది అస్సలు అవ్వట్లేదు. 545 ఎంతో, ఇది 550 రూపీస్ ఉంటుంది. సో ఇది ఫ్రీగానే వచ్చింది. బట్ ప్రైస్ అయితే చెప్తున్నాను మీకు. ఏంటంటే ఇది చాలా సిల్కీగా షైనీగా ఉంటుంది. హెడ్ బాత్ చేసిన తర్వాత రాసుకుంటే మన హెయిర్ స్టైలింగ్స్ చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ హెడ్ బాత్ చేసిన తర్వాత ఇది రాసుకోవడం వల్ల ఏంటంటే సిల్కీగా షైనీగా ఉంటుంది. అండ్ అదొక ఫ్రెష్ ఫీల్ అనేది ఉంటుంది అనమాట. సో అది అప్లై చేసుకోవడం వల్ల. అండ్ తర్వాత వచ్చేసి బంజారాస్ ఆరెంజ్ పీల్ పౌడర్. సో ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ ఏంటంటే మనకి ట్యాన్ పిగ్మెంటేషన్ ఇవి ఏదున్నా కూడా మనకు అంతా క్లియర్గా చేసేస్తుంది. అండ్ ఎక్కువగా డార్క్ స్పాట్స్ లేకపోతే పింపుల్స్ పోయిన తర్వాత మార్క్స్ అది ఉంటాయి కదా, మార్క్స్ అది పోయేదానికి. అండ్ స్కిన్ చాలా క్లియర్గా ఉంటుంది అనమాట. అంటే ఎలాంటి పింపుల్స్ ఉండవు, డార్క్ స్పాట్స్ ఉండవు, ఫేస్ అంతా కూడా కొంచెం క్లియర్గా ఉంటుంది. అండ్ దీంట్లో విటమిన్ C ఉండడం వల్ల ఏంటంటే స్కిన్ అనేది వైట్నింగ్ చాలా బాగా అవుతుంది అనమాట. సో ట్రస్ట్ మీ, మీరు కనుక ఇలాంటివి ఆరెంజ్ పీల్ పౌడర్ కానీ ముల్తానీ మిట్టి కానీ మీరు రెగ్యులర్గా ప్యాక్స్లో యూజ్ చేస్తుంటే ఆటోమేటిక్గా స్కిన్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ ఇది నా నెక్స్ట్ వచ్చేసి అరోమా కేర్లో ముల్తానీ మిట్టి పపాయ ఫేస్ ప్యాక్. సో ఈ 2 నాకు మ్యాండేటరీ. అంటే ఫేస్ ప్యాక్ ఎప్పుడు నేను సింగిల్గా యూజ్ చేయను, ఈ 2 కలిపి యాడ్ చేస్తాను అనమాట. సో ఇది కొంచెం అది కొంచెం యాడ్ చేసి దాంట్లో కొంచెం రోజ్ వాటర్ వేసి అప్లై చేస్తూ ఉంటాను ప్యాక్. సో యాక్చువల్లీ ఏంటంటే ఆల్టర్నేట్ డేస్లో వేసుకునేదాన్ని. అంటే ట్యాన్ ప్యాక్స్ అది వేయడం, నెక్స్ట్ ఈ ప్యాక్స్ అది వేస్తూ ఉంటాం కదా. సో ఆల్టర్నేట్ డేస్గా ప్యాక్స్ వేసేదాన్ని. బట్ ఇప్పుడు ఎందుకో కొంచెం డైలీ వేస్తే స్కిన్ ఇంకా లుక్ బాగుంటుంది అని చెప్పేసి నేను డైలీగా వేద్దామని అనుకుంటున్నాను. ఆల్టర్నేట్ డేస్గా వేసేదాన్ని కదా, ఇప్పుడు డైలీ వేద్దామని. అండ్ మీకు తెలిసి ఉంటుంది ప్రజెంట్, ఒకవేళ నా సబ్స్క్రైబర్స్ అయితే మీకు తెలిసి ఉంటుంది ఖచ్చితంగా ఏంటంటే
నేను ప్రెజెంట్ స్కిన్ క్రాఫ్ట్ యూజ్ చేస్తున్నాను. ప్రొడక్ట్స్ కూడా చాలా బాగున్నాయి యాక్చువల్గా. ఇవి ఏంటంటే మనకి లోపల నుంచి క్యూర్ అవుతుంది స్కిన్. అంటే చాలా మంది ఏంటంటే ఇన్స్టెంట్ రిజల్ట్స్ కోసం వెంటనే నాకు వైట్నెస్ రావట్లేదు అది ఇది నన్ను ఫీల్ అవుతారు. బట్ ఇవి ఇన్స్టెంట్ రిజల్ట్స్ కన్నా నాకు తెలిసి లోపల నుంచి క్యూర్ అవుతూ వస్తుంది కాబట్టి ఇది కూడా బెస్టే. కానీ చాలా మంది ఏంటంటే ఇన్స్టెంట్ గా రిజల్ట్స్ లేవు కాబట్టి మానేద్దాం అనుకుంటారు. కానీ మానేయకుండా మీరు 1 month 2 months ఆర్ 3 months కంటిన్యూస్ గా యూజ్ చేశారు అంటే మీకు లోపల నుంచి స్కిన్ చాలా బాగా క్యూర్ అవుతుంది. మీరు చూడొచ్చు ఇక్కడ స్కిన్ నార్మల్ గా అయితే ఇంతకు ముందు ఏదైనా మనం ఒకవేళ ప్రొడక్ట్ యూజ్ చేయడం మానేస్తే సో వేరేగా అయిపోతుంది. బట్ ఇదేంటంటే మొత్తం బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది అనమాట స్కిన్ అంతా కూడా. అండ్ సేమ్ అది ఇప్పుడు నేను చూపించింది ఇది ఏంటంటే క్లెన్జింగ్ అనమాట, అంటే ఫేస్ వాష్ లాగా ఇది పంప్ బేస్ ఇచ్చాడు. అండ్ ఇది వచ్చేసి మాయిశ్చరైజర్. అండ్ సీరమ్స్ వచ్చేసి నేను యాక్చువల్లీ వాళ్ళు ఒకటే ఇస్తారు. స్కిన్ వైట్నింగ్కి నేను పెట్టుకున్నాను, నాకు ఇది స్కిన్ వైట్నింగ్కి ఇచ్చారనమాట సీరమ్ వచ్చేసి. బట్ నేను తర్వాత కొన్ని పాయింట్స్ యాడ్ చేసుకుని నాకు కొన్ని పాయింట్స్ యాడ్ అయిన తర్వాత నేను విటమిన్ సి సీరమ్ కూడా రప్పించుకున్నాను. అంటే ఇవి నాకు ఫ్రీ ప్రొడక్ట్స్ వచ్చాయన్నమాట. తర్వాత అంటే ఫస్ట్ నేను 999 పెట్టి నేను పర్చేస్ చేశాను. తర్వాత నాకు కొన్ని స్కిన్ క్రాఫ్ట్ నుంచి కొలాబరేషన్ లాగా కొన్ని ఫ్రీగా వచ్చాయి అనమాట ప్రొడక్ట్స్. అప్పుడు ఈ విటమిన్ సి సీరమ్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత నేను అప్పుడు మళ్ళీ విటమిన్ సి సీరమ్స్ అనేది యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. అంటే మనం ఒకటే కంపెనీ ఫేస్ వాష్, క్రీమ్స్, ప్యాక్స్ ఇవన్నీ యూజ్ చేస్తే ఆల్మోస్ట్ స్కిన్ అంతా కూడా చాలా బాగుంటుంది కదా. సో అలానే ఇది కూడా అనిపించింది సూపర్. అండ్ ఇది వచ్చేసి అండ్రామ్స్ వైట్నింగ్ డియోడ్రెంట్, ఇది కూడా కంపల్సరీ ఉంటుంది. అండ్ ప్యాక్స్ వేస్తూ ఉంటాను కాబట్టి స్క్రబ్ కూడా ఆబ్వియస్లీ యూజ్ చేస్తాం. స్క్రబ్ వచ్చేసి నేను ఎవర్ యూత్ వాల్నట్ స్క్రబ్ యూజ్ చేస్తున్నాను ప్రెసెంట్. ఇది చాలా బాగుంటుంది స్కిన్ కంటే, ఇన్స్టెంట్ వైట్నింగ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ టైం స్క్రబ్ చేసినప్పుడు ఆ గ్రాన్యూల్స్ వల్ల మొత్తం డస్ట్ పార్టికల్స్, డెడ్ సెల్స్ ఏదైతే ఉంటుందో అండ్ బ్లాక్ హెడ్, వైట్ హెడ్స్ ఇలాంటివి ఏదైనా ఉంటే కూడా చాలా బాగా రిమూవ్ అయిపోతుంది. సో మాక్సిమం ఇదే యూజ్ చేస్తాను. ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను యూజ్ చేసిన స్క్రబ్స్లో కొంచెం ఇది బాగుంది అనిపించింది, సో ఇదే కంటిన్యూ చేస్తున్నాను. అండ్ ఫేస్ ప్యాక్స్ వచ్చేసి నేనేంటంటే జోవీస్లో డీటాన్ ప్యాక్ ఒకటి ఉంది. అండ్ న్యాచురల్స్లో ట్యాన్ క్లియర్ ఒకటి ఉంది. సో 2 ప్యాక్స్ ఉన్నాయి. కానీ ఇది కొంచెం తక్కువగా యూజ్ చేస్తాను, ఇది ఎక్కువగా యూజ్ చేస్తాను. ఎందుకంటే నేను అన్ని కొంచెం న్యాచురల్ ప్రొడక్ట్స్ వాడుతున్నాను కదా ప్రెసెంట్. చూడండి మీరు, ముల్తాని మిట్టి కానీ ఆరెంజ్ పీల్ పౌడర్ ఇవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. అండ్ స్కిన్ క్రాఫ్ట్ కూడా న్యాచురల్, ఎలాంటి మెడికేటెడ్ కాదు. సో ఏంటంటే న్యాచురల్స్ కూడా ఏంటంటే కొంచెం ఎందుకో నీట్గా ఉంటుంది అనమాట. అంటే కొంచెం రిజల్ట్స్ అనేది చాలా ఫాస్ట్గా ఉంది. అంటే మెడికేటెడ్ యూజ్ చేసే వాళ్ళకన్నా కొంచెం న్యాచురల్ ప్రొడక్ట్స్ యూజ్ చేసే వాళ్ళకి ఇంకా ఇన్స్టెంట్గా అనిపించాయి. సో రిజల్ట్స్ నాకు ఎందుకో దీనికన్నా ఇదే బాగుంది అనిపించింది. సో అది యూజ్ చేస్తాను ఎక్కువగా. అండ్ డాక్టర్ రిషల్స్ విటమిన్ సి సీరం యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. మీరు అనుకోవచ్చు ఇన్ని ప్రొడక్ట్స్ ఫేస్కి వాడేస్తారా, అందుకనే ఇలా ఉన్నారు అది ఇది నన్ను అనొచ్చు. లేకపోతే కొంతమందికి నెగిటివ్గా మీరు ఎంత యూజ్ చేసినా కూడా ఇలానే ఉన్నారా అని అనొచ్చు. ఆర్ పాజిటివ్గా కొంతమంది ఓకే ఇన్ని యూజ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు అని కొంతమంది అనొచ్చు. నెగిటివిటీ ఉంటుంది, పాజిటివిటీ కూడా ఉంటుంది. బట్ నేనేంటంటే సో నా మూడ్ బట్టి అన్ని యూజ్ చేస్తాను తప్ప అన్నీ ఒకే రోజులో యూజ్ చేయను నేను యాక్చువల్గా. మీరు అందరూ అనుకోవచ్చు ఎన్ని చూపిస్తున్నాను కదా డైలీ యూజ్ చేస్తానని. అన్నీ అంటే నేను ఈ రోజు ఇది యూజ్ చేశాను, ఈ రోజు నేను ఇది విటమిన్ సి సీరం యూజ్ చేశాను అంటే సో ఈ సీరం బదులు నెక్స్ట్ ఆల్టర్నేటివ్గా నాకు విటమిన్ సి స్కిన్ క్రాఫ్ట్లో కూడా ఉంది. సో ఈ 2 ఉన్నాయి నా దగ్గర, విటమిన్ సి. ఒక రోజు ఇది, ఒక రోజు ఇది. అంటే నా మూడ్ బట్టి, అంటే స్కిన్ కొంచెం డ్రైగా ఉంటే ఒకలాగా, నార్మల్గా ఉంటే ఒకలాగా. అంటే సీజన్ బట్టి, అంటే మనకి రైన్స్ ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, సమ్మర్ ఉంటే ఒకలా ఉంటుంది ఆబ్వియస్లీ. సో అలా మనకి చేంజ్ చేసినప్పుడు నేను కూడా స్కిన్ కేర్ మారుస్తూ ఉంటాను అనమాట. అండ్ గ్లిజరిన్ ఉంటుంది కంపల్సరీగా, ఎందుకంటే ఇది లిప్స్కైనా రాసుకోవచ్చు ఆర్ ఎల్స్ మన ఫేస్ కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే మాక్సిమం నాది ఆయిలీ స్కిన్ కాబట్టి అంత డ్రై అవ్వదు. బట్ ఏంటి అంటే గ్లిజరిన్ అనేది ఫేస్కి కొంచెం మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ బాగుంది, స్కిన్ అనేది కొంచెం గ్లో పెంచేదానికి బాగుంటుంది అనమాట. సో అది కూడా యూజ్ చేస్తాను. అండ్ నివియా సాఫ్ట్ విటమిన్ ఈ లైఫ్ మాయిశ్చరైజర్, ఇది ఒక మాయిశ్చరైజర్ తీసుకున్నాను, ఇది కూడా యూజ్ చేస్తున్నాను. యాక్చువల్లీ చాలా మంది ఇది డైలీ యూజ్ చేస్తే బ్లాక్ అయిపోతుంది అని చెప్పేసి అన్నారు. మేబీ అంటే
ఓన్లీ ఇదే ప్రొడక్ట్ యూజ్ చేస్తే బ్లాక్ అవ్వచ్చు, బట్ ఇంకా నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటాను కాబట్టి నాకు ఎందుకు అంత బ్లాక్ ఏమనిపించలేదు. జస్ట్ ఓన్లీ స్కిన్ కేర్ అనేది మనం చేంజ్ చేసుకున్నప్పుడు కొంచెమే కదా మాయిశ్చరైజర్ రాసేది, సో నాకేమంత ఎఫెక్ట్ అనిపించలేదు. అండ్ నా వైట్నింగ్ క్రీమ్ అనమాట ఇది, అరోమా కేర్ యాక్టివ్ వైట్. ఇది ఏంటంటే వైట్నింగ్ అండ్ స్పాట్ రిడక్షన్ డే క్రీమ్. సో ఇది మీకు ప్రైస్ వచ్చేసి 235 రూపీస్ అండి. చాలా వైట్నింగ్ ఎఫెక్ట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ అన్నీ స్పాట్ రిడక్షన్ కాబట్టి సో ఫేస్ మీద ఎలాంటి స్పాట్స్ ఇలాంటివి ఏమి ఉండవు అండ్ ఫేస్ కూడా చాలా వైట్నింగ్ అవుతుంది. అండ్ అట్ లాస్ట్ మొత్తం అన్ని కలిపితే నా ప్రొడక్ట్స్ అయితే ఇవన్నమాట. సో ఖచ్చితంగా నాకు తెలిసి ఇవన్నీ యూజ్ అవ్వే ఉండొచ్చు. అంటే మీకు కొన్ని ప్రొడక్ట్స్ కోసం తెలియదు యూజ్ ఏంటి అనేది. సో ఎవరికైతే బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పినప్పుడు మీకు ఎవరికైతే యూజ్ ఉంటుందో వాళ్ళు తీసుకుంటారు. మ్యాక్సిమం అందరు తీసుకోవాలని లేదు, బట్ ఎవరికైతే యూజ్ ఉంటుందో వాళ్ళు తీసుకుంటారని చెప్పేసి నేను వీడియో అయితే చేశాను. ఒకవేళ ఎవరికైనా కావాలంటే తీసుకోండి ష్యూర్గా. అండ్ కుదిరితే లింక్స్ అన్ని ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఆన్లైన్లో ఇప్పుడు అవైలబుల్ ఉందో లేదో స్టాక్ అనేది నేను చెక్ చేసి ఖచ్చితంగా నేను ఉంటే అవైలబిలిటీ చూసి నేను లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓకేనా. అండ్ ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇవి నా డైలీ యూజ్ చేసే థింగ్స్. సో యా, కుదిరితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ పక్కన బెల్ నోటిఫికేషన్ కూడా ఆల్ వీడియోస్ పెట్టుకోండి, అప్పుడే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, ఓకేనా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్.